హలో వియర్స్, గుడ్ మార్నింగ్. నేనైతే హౌ టు రైట్ నేమ్ బోర్డ్ విత్ ఎనామిల్ కలర్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా రాయాలనేది ముందుగా మనం ఇలా సైజు ఏ సైజు అయితే ఆ సైజు లెటరింగ్కి మనం ఇలా గీత గీసుకోవాలి. మార్కర్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్, ఇది గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ తీసుకొని స్కేల్ తీసుకొని సరిపడా గీతలు గీసుకోవాలి. ఈ రెండు పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా. నేను ఈ పెయింట్ తీసుకొని ఈ పెయింట్ డబ్బా మొత్తం మనం లీటర్లో ముంచలేం కాబట్టి అందులోంచి ఈ గ్లాసులో వేసుకోవడం జరిగింది. నేను పెయింట్ తీసి గ్లాసులో నేను ఇప్పుడు రాస్తాను. ఎప్పుడు కూడా స్ట్రైట్గా నిలబడాలి. యోగాలో చూడు స్ట్రైట్గా కూర్చోండి అంటారు కదా, అలా స్ట్రైట్గా కూర్చొని మనకి అక్షరం తిన్నగా ఉండాలి. మనకి అక్షరం మనం రాయబోయే అక్షరం మనకు తిన్నగా ఉంటే అక్షరం ఎలా వస్తుంది, బాగా వస్తుంది, కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే వంకర టింకరగా వస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా లెటర్ మనం రాయబోయే లెటర్ ఇది రాయాలి. మనం పీ రాస్తున్నాం, పీ ఎదురుగుంటా ఉంది. దీంట్లో ఏమో కొంచెం తిన్నర కలుపుకోవాలి. ఎంత బేగా అవసరం లేదు. తిన్నర కలిపితే మరీ పలచగా అయిపోతుంది. కాబట్టి ముందుగా నేను మార్క్ చేసుకున్న లెటర్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలనేది. జరుగుతూ ఉంది. జరగకుండా ఉండడానికి మనం చిన్న ఏర్పాటు చేసుకుని ఈజీలు జరగకూడదు. ఈజీలు జరిగితే అక్షరం మనం అనుకునేటట్టుగా రాదు. ఇలా ఇక్కడ కలపాలి. కలిపి ఫ్రంట్ కూడా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని ఇలా కలపాలి. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఇది సూదిగా పెట్టి తీయవచ్చు, లేకపోతే దీన్ని ఇది చిన్న రౌండ్ చేసుకొని తీసుకోవచ్చు. రికార్డింగ్ అదర్ మామూలు సెల్ ఫోను చాలా తక్కువ రేటు గల సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అంత డీటెయిల్గా చూపించలేకపోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు ట్రైపాడ్ ఏమీ లేదు,